2019 ఎన్నికలకి ముందు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తానని సీఎం జగన్ హామీ మర్చిపోయారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ హరీష్ ఆరోపించారు. ఇక డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం గురజాల లైబ్రరీ నుంచి కోట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మనోహరం చేపట్టారు. ఇక ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే ఉద్యోగాలతో కలిపి ప్రతి జనవరికి హబ్ జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. 2018 డిఎస్సి తర్వాత ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి అంటే ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. ఇక తక్షణమే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక రేపు ఎల్లుండి విజయవాడ కేంద్రంలో 2 రోజుల పాటు జరుగు నిరాహార దీక్షలో నిరుద్యోగులు పాల్గొని వారు పిలుపునిచ్చారు. నిరుద్యోగులందరూ కూడా నన్ను హామీ ఇచ్చారు. దాదాపుగా నూతన సంవత్సరం ఎలా వస్తుందో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ కూడా తీస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు చూసుకుంటే 4.5 సంవత్సరాలు అవుతుంది. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఓపెన్ చేశారు, కానీ ఈరోజు మెగా డిఎస్సీ తీస్తామన్నారు, డిఎస్సీ తీయలేదు. జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ తీయలేదు. నేటికి చూసుకుంటే దాదాపుగా మన విజయనగరం జిల్లాలో 32,000 మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే జనవరి క్యాలెండర్ మార్క్ ముందు జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పాడు, డిఎస్సి నోటిఫికేషన్ తీస్తామని చెప్పాడు. ప్రతి సంవత్సరం 6,500 కలిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి తీస్తామని చెప్పాడు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,70,000 అప్పటికి ఈరోజు 1,42,000 ఖాళీలు, 2,42,000 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డేట్లని కూడా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు నేను ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశానని చెప్పి, 90% అమలు చేస్తానని చెప్పి, 100% అమలు చేస్తానని చెప్పి ఈరోజు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం.